అందరికీ నమస్కారం. ఇది మీ వేణు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేయండి. అండ్ మీకు ఏదైనా నచ్చకపోతే ప్లీజ్ కామెంట్. ఇక్కడ రీసెంట్గా జరిగిన వరాకిల్ లే ఆఫ్స్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. నేను కొద్ది రోజులు వెయిట్ చేద్దాము, ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూద్దామని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఐ వాంట్ టు నో హౌ పీపుల్ రిప్రజెంటింగ్ దిస్ ఇష్యూ అనేది. మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మనకి చాలా వరకు ఐడియా ఉంది ఈ లే ఆఫ్స్ గురించి. అందుకే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ విషయం ఏంటంటే టెక్నాలజీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు చాలా మంచి అభిప్రాయాలు వెలుగుచ్చారు. కాకపోతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీతో సంబంధం లేని వాళ్ళు కూడా చాలామంది చాలా రకాలుగా కామెంట్ చేస్తున్నారు. దీని గురించి వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. అఫ్కోర్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలి, కాకపోతే కొన్ని అనవసరమైన విషయాలను కూడా టచ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రముఖ టీవీ ఛానల్, తెలుగు ఛానల్లో ఒక అతన్ని ఎవరినో వరాకిల్ మాజీ ఎంప్లాయీని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అతనేమో వరాకిల్లో రేసిజం ఉంటుంది, మనల్ని బానిసల్లాగా చూస్తారు, ఇండియన్స్ అంటే చులకన భావం, బూతులు మాట్లాడతారు, అది ఇది అని ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ అన్నెసరీ అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఒకవేళ మీకు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే మీరు ధైర్యంగా ఎదిరించి పోరాడాలి కదా. మీరు ఎందుకు అప్పుడు కామ్గా ఉన్నారు? ఉద్యోగుల్లో అభద్రతాభావం. మనం ఎదురు తిరిగి మాట్లాడితే మన ఉద్యోగం ఎక్కడ పోతుందో అని మన స్వలాభాన్ని ఆలోచించి మనం ఆ విషయాన్ని పక్కకు తీసుకుంటున్నాం, లైట్గా తీసుకుంటున్నాం. అలాంటప్పుడు మనకు మాట్లాడే రైట్ ఏముంది? అయిపోయిన తర్వాత వచ్చి నేను మాట్లాడతాను అంటే అది ఇప్పుడు అన్నెసరీ కదా, అది వేరే విషయం అసలు. సో అన్నెసరీ విషయాలు కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది వరాకిల్ లే ఆఫ్స్ గురించి. ఇది సాధారణమైన విషయమే, కాకపోతే వరాకిల్ అనేది యూఎస్ బేస్డ్ కంపెనీ కాబట్టి వాళ్ళు అఫీషియల్గా కొంత న్యూస్ బయటకు వదిలారు. అదే ఇండియన్ బేస్డ్ సర్వీస్ కంపెనీ అయితే ఇంత పక్కాగా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేది కాదు. ఎందుకు అంటే మనకు తెలుసు అందరి గురించి, ఇండియాలో సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉద్యోగుల్ని ఎలా ట్రీట్ చేస్తాయి అనేది. ఇక్కడ యూఎస్ బేస్డ్ కంపెనీస్ చాలా వరకు కూడా వరాకిల్ కానివ్వండి, ఇంకోటి వేరే కంపెనీలు ఏమైనా సరే వాళ్ళు లే ఆఫ్ చేసినప్పుడు కాంపెన్సేషన్ అనేది ఖచ్చితంగా అనౌన్స్ చేస్తారు. ఇది ఒక రకంగా కూడా మంచి విషయం ఇది. ఎందుకంటే మన దగ్గర లే ఆఫ్ జరిగినప్పుడు ఏం చేస్తారు, 70% ఎంప్లాయీస్తే తప్పు, పెర్ఫార్మెన్స్ బాగలేదని కానీ, లేకపోతే కరెంట్ ఎన్విరాన్మెంట్కి సూట్ అవ్వట్లేదు అని కానీ ఇలాంటి సాకులు చెప్పి ఎంప్లాయీస్ చేత బలవంతంగా రిజైన్ చేపిస్తారు, లేదా వాళ్ళు టెర్మినేషన్ లాగా మనల్ని బయటికి పంపిస్తారు. సో వాళ్ళు అక్కడ కాంపెన్సేషన్ నుంచి తప్పించుకుంటారు. మహా అయితే ఒక 3 months బేసిక్ పే ఇస్తారు మన దగ్గర సర్వీస్ కంపెనీలు వాళ్ళు. కానీ యూఎస్ బేస్డ్ కంపెనీస్ కానీ యూరోప్ బేస్డ్ కంపెనీస్లో వాళ్ళకి కార్మిక చట్టాలు అనేవి చాలా బలంగా ఉంటాయి అక్కడ స్థాపించిన కంపెనీలకి. సో అవి వాళ్ళు ఫాలో అవ్వాల్సిందే. కాంపెన్సేషన్ లేకుండా ఎంప్లాయీస్ని టెర్మినేట్ చేస్తే వాళ్ళు కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది, అక్కడ చాలా పెనాల్టీస్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే వాళ్ళు కార్మిక చట్టాలను అనుసరించి ఎంతో కొంత పెనాల్టీని అనౌన్స్ చేస్తూ ఉంటారు, కాంపెన్సేషన్ని. 3 months శాలరీ, లేకపోతే 10 years పనిచేస్తే 10 months శాలరీ ఇస్తారు. ఇలాంటి కాంపెన్సేషన్స్ చాలా స్కీమ్స్ వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే మనకు బాధాకరమైన విషయం ఒకటి ఏంటంటే, అప్పటికప్పుడు తెల్లారేసరికి ఒక మెయిల్ ద్వారా ఎంప్లాయీస్ని టెర్మినేట్ చేయటం చాలా బాధాకరమైన విషయమే. కానీ కరెంట్ సిచ్యువేషన్స్లో అన్ని కంపెనీస్ కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నాయి. ఎందుకు అంటే లాభార్జన అనేది ప్రధాన ఉద్దేశంగా కనపడుతుంది కంపెనీలకి. ప్రీవియస్గా లాభార్జనతో పాటు ఎంప్లాయీస్కి సంబంధించిన సంక్షేమం కూడా మైండ్లో ఉండేది. అండ్ ప్రజలకి ఇలా నెగిటివ్ సినారియో వెళ్తుంది అంటే నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది కంపెనీ పేరుకి అనేది ప్రీవియస్గా పట్టించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏ కంపెనీ కూడా ప్రజల్లో మా మీద నెగిటివ్ వస్తుంది అని ఆలోచించే పరిస్థితులు కనపడట్లేదు. ప్రతి ఒక్కరికి లాభార్జన అనేదే ప్రధానమైన ఎజెండాగా మారిపోయింది. ఆర్థికపరమైన ప్రయోజనాలు, ఉద్యోగస్తులు ఎలాంటి ఇబ్బందులు పడతారనేది ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇండియాలోనే కాదు, బయట ప్రపంచం కూడా అలాగే ఉంది. ఈవెన్ యూరోపియన్ కంట్రీస్లో కూడా చాలా కంపెనీస్ ఇలాంటి ఆలోచనల వైపే వెళుతూ ఉన్నాయి. ఇది ఎందుకు అంటే మనందరికీ తెలుసు, కరోనా తర్వాత పరిస్థితులు ఇలాంటి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేశాయి. చాలామంది మన టెక్నికల్ పర్సన్స్ దీని గురించి మాట్లాడుతూ ఎంప్లాయీస్ ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండాలి. ఈవెన్ ఆఫ్ కోర్స్ నేను కూడా లాస్ట్ టైం ఒక వీడియోలో మీరు ఐటీ ఇండస్ట్రీలో ఉండాలి అంటే ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి, మీరు రెడీగా ఉండాలి కొత్త టెక్నాలజీకి, అప్పుడే మన ఇండస్ట్రీలో ఉండగలుగుతాం అని చెప్పాను. ఈవెన్ ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. తీసేసిన వాళ్ళందరికీ బయట మార్కెట్లో కొంతమందికి జాబ్స్ రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు, ఎందుకంటే కరెంట్ టెక్నాలజీస్ వాళ్ళు అప్డేట్లో ఉండకపోవచ్చు. సో ఎప్పటికప్పుడు టెక్నాలజీ అప్డేట్లో ఉండండి,
సో జాబ్స్ ఉండాలి అంటే అంటున్నారు. అది కొంతమందికి వీలు అవ్వచ్చు, కానీ చాలామందికి అది వీలు అవ్వదు. ఎందుకు అంటే కరెంట్ వర్క్ ఎన్విరాన్మెంట్లో ఫ్రీ టైం అనేది చాలా లిమిటెడ్గా దొరుకుతుంది ఎంప్లాయీస్కి ప్రిపేర్ అవ్వడానికి కానీ, కొత్త టెక్నాలజీకి అప్గ్రేడ్ అవ్వడానికి కానీ. అందరికీ గంటలు సిస్టమ్ ముందు కూర్చొని కొత్త టెక్నాలజీని నేర్చుకొని ఎక్స్ట్రా టైం కూడా సిస్టమ్ ముందు కూర్చునేంత టైం ఉండకపోవచ్చు. సో అది అనుకున్నంత ఈజీ కాదు ఎప్పటికప్పుడు టెక్నాలజీ అప్గ్రేడ్ అవ్వడం. దట్ టు సీనియర్ రిసోర్సెస్కి 15 years ఆఫ్టర్ 20 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ రిసోర్స్కి అదంత ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ కోసం టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది, ఫ్యామిలీ బర్డన్స్ ఉంటాయి, అండ్ వాళ్ళ మైండ్ కూడా సపోర్ట్ చేయకపోవచ్చు, అంత ఎఫిషియెంట్గా గ్రాస్పింగ్ పవర్ ఉండకపోవచ్చు. సో అది చెప్పడానికి బాగానే ఉంటుంది టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి అని, కానీ ఫాలో అవ్వడానికి చాలా కష్టం ఉంటుంది అందులో. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే అప్గ్రేడ్ అవ్వగలిగిన వాళ్ళు అప్గ్రేడ్ అవ్వగలుగుతారు, మిగతా వాళ్ళు ఆప్షన్స్ వెతుక్కోవటం ఒకటే మంచి మార్గం. ఇక్కడ మనకి దాదాపుగా ఒక 15-20 సంవత్సరాల నుంచి ఇండియాలో సర్వీస్ బేస్ కంపెనీస్ వచ్చి కొంచెం మంచి లైఫ్ వచ్చిన తర్వాత కంప్యూటర్ యుగంలో చాలామంది ఇదే ప్రపంచం అనే భావనలోకి వచ్చేస్తున్నారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కొత్తగా వచ్చేవాళ్ళు కానీ 90s కిడ్స్ అందరూ కూడా సాఫ్ట్వేర్ అనేది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, ఇది మంచి ప్రపంచం, ఇందులోంచి బయటికి వెళితే మనం బతకలేము అనే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ రెండు కలగలిసి ఉంటున్నాయి. కానీ అది కరెక్ట్ కాదనేది నా భావన. మనం వేరే ఆప్షన్స్ కూడా రెడీగా ఉండాల్సిందే. అందులో కరోనా తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు వేరే ఆప్షన్స్ పెట్టుకోవాల్సిందే. అండ్ ఇంకొకటి వర్క్ ఎన్విరాన్మెంట్ ఇండియాలో బాగా టిపికల్గా ఉంటుంది అనేది ఒక ఇది ఉంది. వర్క్ చేయటం చాలా కష్టం ఇండియన్ మేనేజర్స్ కింద, అది ఒప్పుకుంటున్నాం. కానీ అది ఎంతవరకు భరిస్తావు అనేది నీ ఆప్షన్ కదా అది. ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంది, ఫైనాన్షియల్ ఇది ఉంటుంది, మనం ఎప్పటికెప్పుడు ఉద్యోగాన్ని మారలేము, అండ్ మేనేజర్కి ఎదురు తిరిగితే ప్రాజెక్ట్లో ఉంటామో లేదో తెలియదు, మేబీ టెర్మినేషన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మనం వాళ్ళు చెప్పింది చేయకపోతే. సో మనం వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వాల్సిందే అంటారు. కానీ నా వరకు వస్తే మీ ఆరోగ్యం కన్నా మీ వ్యక్తిగత జీవితం కన్నా ఏది ఇంపార్టెంట్ కాదని చెప్తాను. మన మైండ్ సెట్ కూడా మారాలి. సాఫ్ట్వేర్ ఒక్కటే జీవితం కాదు, బయట చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీ ఆర్థికంగా నిలదొక్కోవటానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బయటికి రండి, ఆ ఊహల్లోంచి బయటికి రండి. సాఫ్ట్వేర్ ప్రపంచం ఒక్కటే మంచిది అనే ఊహల్లోంచి బయటికి రండి. బయట చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మనం పని చేయాలి. కానీ ఇంకొకటి, బయట కంట్రీస్లో మనకి ఏ పని చేసినా దానికి తగ్గ గౌరవం దొరుకుతుంది. ఇండియాలో పనికి తగ్గ గౌరవం ఉండదు. మనం ఒక స్వీపర్ని చూస్తే చాలా తక్కువగా చూస్తారు చాలామంది. ఇదేం పని, ఇది పని కాదు అసలు, మనం చేయకూడని పని అన్నట్టు మాట్లాడతాం. కానీ ఆ మైండ్ సెట్ కూడా మారుతుంది చిన్నగా. ఇప్పుడిప్పుడే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా జొమాటోలకు వెళ్తున్నారు, లేదా రైడ్స్కి వెళ్తున్నారు, ర్యాపిడో రైడ్స్కి హైదరాబాద్లో కానీ సిటీస్లో. ఎందుకంటే ఏదో ఒక ఆర్థికపరమైన ఏదో ఒకటి ఉంటే తప్పగా బతకలేము అనే సిచ్యువేషన్కి వచ్చింది. సో ఇప్పుడిప్పుడే పనికి కూడా గౌరవం దొరుకుతుంది ఇండియాలో కూడా. సో మనం ఊరికే లోపల కూర్చొని బయట బాగలేదు, సో నేను బయటికి వెళ్ళలేను, కంప్యూటర్ జాబే కావాలి నాకు ఐటీలోనే అని మదన పడే కంటే మన మైండ్ని అడ్జస్ట్ చేసుకొని ఏదైనా పనే మనం బయట ఆప్షన్స్ కూడా చూసుకుందాం అనుకుంటే ఇంతటి ప్రెజర్ ఉండదు అనేది నా భావన ఇక్కడ. అండ్ మైండ్ సెట్ మారాల్సిందే ఇక్కడ. ఇంకోటి నేను చెప్పదలుచుకుంది ఈఎంఐస్ గురించి. ఐటీ ఇండస్ట్రీలో దాదాపుగా 70-80% సీనియర్ పీపుల్ అందరూ కూడా ఈఎంఐలో ఇరుక్కుపోయి ఉన్నాం. ఎందుకు అంటే హౌసింగ్ లోన్స్ కానీ, పర్సనల్ లోన్స్ కానీ, ఇంకోటి కానీ చాలా వరకు పెట్టుకొని ఉంటారు ఎవరైనా సరే. అఫ్కోర్స్ అది సేవింగ్స్ పరంగా కానీ, భవిష్యత్తు పిల్లలకు ఉపయోగపడతాయి అని కానీ, ఇంకోటి కానీ మనం ఆలోచించి ఆ నిర్ణయాలు తీసుకుంటాం. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఈఎంఐస్ అనేది చాలా భారం అయిపోతున్నాయి. ఎందుకు అంటే జాబ్ గ్యారంటీ లేదు. ఈవెన్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో కూడా ఎప్పుడు తీసేస్తారో తెలియని పరిస్థితులు వస్తున్నాయి. సో నా సలహా ఏంటి అంటే, మీకు ఏమైనా ఆప్షన్స్ ఉంటే ఎర్లీగా క్లోజ్ చేసే ఆప్షన్స్ ఏమైనా ఉంటే ఆప్షన్స్ తీసుకొని ఎర్లీగా ఈఎంఐస్ ఊబిలోంచి బయటికి రండి. అండ్ కొత్త ఎంప్లాయీస్ ఎవరూ కూడా కొన్ని సంవత్సరాల వరకు హౌసింగ్ లోన్స్కి, పర్సనల్ లోన్స్ ఎక్కువ అమౌంట్కి వెళ్ళొద్దు అనేదే నా సలహా. ఎందుకు అంటే గవర్నమెంట్ భరోసా ఇస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ స్టేట్మెంట్స్ ఏమిస్తుంది రీసెంట్గా, ఏఐ వల్ల ఉద్యోగాలు బావు, కొత్త ఉద్యోగాలు కూడా క్రియేట్ అవుతాయి, ఉద్యోగాలకు వచ్చిన ఇదేమి లేదు అని చెప్తుంది.
మీరు ఒక లాజిక్ ఆలోచించండి. యాజ్ ఏ ఐటీ రిసోర్స్గా మనకు తెలుసు ఎంత ఇంపాక్ట్ ఉంది గ్లోబల్గా అనేది. చాలా ఉద్యోగాలకు ఎసరు పెడుతుంది, కొత్త ఉద్యోగాలు కూడా క్రియేట్ చేస్తుంది. కానీ పోయే 100 ఉంటే వచ్చే 10-20 ఉంటాయి. అదే భవిష్యత్తు ఇక నుంచి. సో వెరీ ఎఫిషియెంట్ పీపులే సర్వైవ్ అవ్వగలుగుతారు లాంగ్ టర్మ్లో. అంతేగాని అబోవ్ యావరేజ్ పీపుల్ సర్వైవ్ అవ్వటం చాలా కష్టంగా ఉంటుంది. గవర్నమెంట్ ఏంటి అంటే వాళ్ళ సైడ్ నుంచి ఇప్పుడు లోన్స్ తీసుకోవటం ఆపేస్తే ఎకానమీయే పడిపోతుంది దాదాపుగా. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగం కానీ ఈ మల్టీప్లెక్స్ల సంస్కృతి కానీ బతుకుతున్నారు అంటే సిటీస్లో ఐటీ ఎంప్లాయీస్ వల్లే సగం బతుకుతున్నారు. ఐటీ ఎంప్లాయీస్ లోన్లు తీసుకోకపోతే హౌసింగ్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ రంగమే కుప్పగూలే పరిస్థితి ఉంది. సో గవర్నమెంట్ సైడ్ నుంచి ట్యాక్సెస్ రావు. అందుకే వాళ్ళు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఐటీకి వచ్చిన ఇబ్బందులు ఏం లేవు అని చెప్తున్నారు. కానీ అదంతా నిజం కాదు. కొంతవరకు నిజం ఉన్నా నా సలహా అయితే కొత్త లోన్స్కి వెళ్ళకపోవడమే మంచిది. ఇప్పుడు ఒకవేళ మీకు ఆర్థిక పరంగా బ్యాక్గ్రౌండ్లో వేరే ఆప్షన్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఎకరాల పొలం ఉంది, నాకు 20 లక్షల లోన్ ఉంది, జాబ్ పోయినా 1 ఎకరా అమ్ముకుంటే నాకు లోన్స్ మొత్తం క్లియర్ చేసుకునే ఫెసిలిటీ ఉంది అనుకున్నారనుకోండి, అలాంటి వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు వెనక బ్యాక్గ్రౌండ్ ఏ ఆప్షన్స్ లేకుండా ఓన్లీ జాబ్ మీదే రన్ చేసేవాళ్ళు మాత్రం లోన్స్ తీసుకోకపోవటమే మంచిదనేది నా అభిప్రాయం. ఇక్కడ ఇది నా అభిప్రాయం మాత్రమే, ఇది తప్పు కూడా అయి ఉండొచ్చు. అఫ్కోర్స్ కొన్ని కేసెస్లో తప్పు కూడా అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ నేను ఇచ్చే సలహా ఒకటే, ఇలాంటి లే ఆఫ్లు చాలా వస్తాయి భవిష్యత్తులో. దానికి మానసికంగా సిద్ధంగా ఉండాల్సిందే ఐటీ ఎంప్లాయీస్ అనేవాళ్ళు. ఎందుకంటే పనిచేసే విధానం మారుతుంది, ఎంప్లాయర్ మైండ్ సెట్ కూడా మారుతుంది. మన దాకా వచ్చినప్పుడు కంగారు పడుతూ కూర్చుంటే మనకు ఆరోగ్యపరమైన సమస్యలు, ఫైనాన్షియల్ ఇష్యూస్ తప్పక వేరే ఏమీ కాదు. దీన్ని అలవాటు పడాల్సిందే మనం. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకుంది, ముఖ్యమైన విషయం, జాబ్స్ మారటం కూడా కష్టంగా ఉంది ఇప్పుడు. ఎందుకు అంటే ఇక్కడ మన ఇండియాలో గవర్నమెంట్ కంపెనీ అని పిలువబడే ఒక ఫేమస్ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ, రీసెంట్గా లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా చాలామందికి ఆఫర్ లెటర్లు ఇచ్చి మళ్ళీ రిజెక్ట్ చేస్తున్నారు. రిజెక్ట్ అంటే వాళ్ళు రిజెక్ట్ డైరెక్ట్గా చేయట్లేదు, 3 ఇయర్స్ నోటీస్ పీరియడ్ సర్వ్ చేసి జాయినింగ్ డేట్ ఇంకొక 10 రోజులు ఉందనగా వాళ్ళు మెయిల్ పెడుతున్నారు. మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఇంకా ఆన్బోర్డ్ అవ్వలేదు, లేకపోతే ఇంకా మీకు సంబంధించిన రిక్వైర్మెంట్ మాకు ప్రాజెక్ట్ ఇంకా రాలేదు, సో మేము ఇంకొక ఆఫర్ లెటర్ రెన్యూ చేసిన ఆఫర్ లెటర్ పంపిస్తున్నాము, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 1 more month అనో 2 more months అనో ఇంకొక ఆఫర్ లెటర్ విత్ న్యూ డేట్తో ఇష్యూ చేస్తున్నాము అని చెప్తున్నారు. ఇది ఫ్రెషర్స్కి జరుగుతుంది అని విన్నారు మీరు? కాదు, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి కూడా ఇలాగే జరిగింది. మోర్ దాన్ 15 years 10 years ఎక్స్పీరియన్స్ పీపుల్కి కూడా ఇలాగే జరిగింది. వాళ్ళు 3 నెలలు సర్వ్ చేసి నోటీస్ పీరియడ్ ఇంకో 10 రోజుల్లో అక్కడ జాయిన్ అవుతున్నాం అనగా ఎలాంటి మెయిల్స్ పెట్టారు. మీరు ఊహించండి, ఆ ఎంప్లాయీస్కి ఈఎంఐస్ ఉంటాయి, వాడు ఇక్కడ నోటీస్ పీరియడ్ కంప్లీట్ చేస్తున్నాడు, వీళ్ళు ఒకవేళ రోల్ బ్యాక్ చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వకపోతే అతని పరిస్థితి ఏంటి ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్స్లో? సో ఇప్పుడు జాబ్ మారటం కూడా ఒక ప్రమాదకరమైన పరిస్థితే కనపడుతోంది. అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు ఎంప్లాయర్ అనేవాళ్ళు. అండ్ ఇండియాలో మనకు తెలుసు ఐటీ కంపెనీస్కి కార్మిక చట్టాలు అనేవి వర్తించవు, అలాంటి లా ఉంది ఇక్కడ. సో వాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే భావనలోనే ఉన్నారు. అండ్ మనకు తెలుసు ఐటీ ఎంప్లాయీస్ ఇండియా మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మనం ఎంతసేపటికి ఉద్యోగాన్ని నిలబెట్టుకోవాలనే ఇదిలోనే ఉంటాం, కానీ న్యాయపరంగా పోరాడతామనేంత ధైర్యం ఇక్కడ ఎవరికీ లేదు. ఎందుకంటే అది కాస్ట్తో కూడుకున్నది అండ్ టైం టేకింగ్ ప్రాసెస్. అందుకే మనం ఇక్కడ న్యాయ పోరాటానికి ఎవరు వెళ్ళరు. తీసేసిన ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఆఫీస్లో ఏమైనా సమస్యలు ఉంటే పోరాడాల్సి వస్తే మనం దాదాపుగా బయటపడే మార్గాలు చూసుకుంటాం, కానీ పోరాట మార్గాన్ని ఎంచుకోం. ఎందుకంటే ఇక్కడ కార్మిక చట్టాలు వర్తించవు ఐటీ కంపెనీస్కి. అండ్ ఒకవేళ మనం లీగల్గా ఫైట్ చేయాలన్నా చాలా టైం పడుతుంది, డబ్బులతో కూడుకున్న వ్యవహారం. సో నా సలహా ఏంటంటే ఇక్కడ మీకు వెరీ ట్రస్ట్ అయితే తప్పక ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేసి మారటానికి చూడకండి. కొద్ది రోజులు ఉన్న కంపెనీలోనే పనిచేయటానికే ప్రయత్నించండి. అఫ్కోర్స్ మీ మైండ్ యాక్సెప్ట్ చేసినంతకాలం. మీరు ఆ ప్రెజర్ని తట్టుకోలేకపోతున్నారు అనుకుంటే వేరే ఆప్షన్ ఎత్తుక్కోవడమే మంచిది అనేది నా అభిప్రాయం.
కోర్స్ నేను చెప్పినవన్నీ కొంతమందికి అప్లికబుల్ అయ్యి ఉండొచ్చు, అయ్యి ఉండకపోవచ్చు. కానీ యాజ్ ఏ ఐటీ ఎంప్లాయీగా నాకు తెలిసిన విషయాలు నేను చెప్తున్నాను. ప్రెజర్ని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఆర్థికపరమైన విషయాలు చాలా వరకు లోన్ల విషయంలో దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు. గవర్నమెంట్ ఏదో చెప్తుంది ఏఐ వల్ల ఉద్యోగాలు పోగు అనేది అస్సలు నమ్మకండి. ఏఐ వల్ల చాలా ఇంపాక్ట్ ఉంది. 100 ఉద్యోగాలు పోతే 10 కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. అలాంటి ఎన్విరాన్మెంట్ ఉంది. సో జాగ్రత్తగా ఉండండి అండ్ ప్రెజర్ ఎక్కువ తీసుకోకండి. బయట చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఐటీ ఒక్కటే బతుకు తెరువు కాదు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి బయట చూసుకుంటే మనం. థ్యాంక్ యూ. దీని మీద మీ కమెంట్స్ ఏంటో చెప్పండి.